Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. GHMC జాయింట్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న జానకిరామ్ అరెస్ట్ అయ్యారు. అసలు అరెస్ట్ కావడానికి కారణాలు ఏంటి అని ఆరా తీసినప్పుడు పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం చెంచల్గూడ జైలుకి అయితే తరలిస్తున్నారు. అండ్ మరోవైపు జానకిరామ్ పై కూడా సస్పెన్షన్ వేటు కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. అరెస్ట్ చేసిన అంశంపై గోప్యంగా అటుపక్క పోలీసులు ఇటుపక్క కుటుంబ సభ్యులు కూడా చాలా గోప్యంగానే పెట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే 2 రోజుల నుండి జైల్లో ఉండడంతో జానకిరామ్ ను సస్పెండ్ కూడా చేశారు అధికారులు. GHMC అంటే ఆఫీస్ కి వెళ్లకుండా 2 రోజుల నుంచి ఎక్కడికి అయ్యారు అని తెలిసిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడు ఈ న్యూస్ కూడా వెలుగులోకి వచ్చింది. దాని తర్వాత భార్య ఇచ్చిన ఫిర్యాదుతోనే అరెస్ట్ చేశారు అని కూడా వారాసిగూడ పోలీసులు తెలిపారు. తనను వదిలేసి మరో అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న జానకిరామ్ భార్య గృహహింస సెక్షన్ల కింద జానకిరామ్ ని అరెస్ట్ చేయించిందని కూడా చెప్పుకొచ్చారు. మరి ప్రస్తుతం జైలుకి జానకిరామ్ వెళ్తున్నారు. మరి చెంచల్గూడ జైల్లో జానకిరామ్ ఉన్నారు. అసలు ఈ ఘటన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రవణ్ కూడా లైన్ లో ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, అసలు జానకిరామ్ జైలుకి వెళ్లాల్సిన కారణాలు ఏంటి? భార్య ఫిర్యాదుతోనే జైలుకి వెళ్లారా? చాలా గోప్యంగా కూడా పెట్టుకున్నారు. అంటే GHMC అధికారిగా ఉండడం వల్లనే ఇదంతా గోప్యంగా నడుస్తుందా, లేదంటే ఇతర కారణాల వల్ల జైలుకి ఏమైనా వెళ్ళడం జరిగిందా? GHMC జాయింట్ కమిషనర్గా ఉన్న జానకిరామ్ ఇటీవల వేరే మహిళతో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా తన భార్య పట్టుకొని వాళ్ళందరినీ కూడా చితకబాదినటువంటి దృశ్యాలు మనం చూసాం. సో దానిపైన ఇప్పటికే ఆయన అనేక మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం వల్ల కారణంగా ఆయనని పేరెంట్ డిపార్ట్మెంట్ అంటే CDMA డిపార్ట్మెంట్కి GHMC అధికారులు సరెండర్ చేశారు. సో దీనిపైన ముమ్మరంగా విచారణ చేసినటువంటి పోలీసు అధికారులు ఆయనని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. 2 రోజుల నుంచి ఆయన చెంచల్గూడ జైల్లోని కృష్ణా బ్యారక్లో ఉన్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఆయనని ప్రధానంగా అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటని చూస్తే ఆయన భార్యను వేధించడం, భార్యను చంపడానికి చూడడం, తన భార్య అనేక సార్లు అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పిల్లల్ని కనలేకపోయింది, ఇతర కారణాల వల్ల పిల్లల్ని కనలేకపోయింది. సో తనను మెంటల్గా టార్చర్ పెట్టడం, తనతో పాటు తన తల్లి, తన సోదరి, తన కుటుంబ సభ్యులందరూ కలిసి తన భార్య అయినటువంటి కళ్యాణిని మెంటల్గా చాలా టార్చర్ పెట్టారు. దీనికి తనని చంపే ప్రయత్నం కూడా చేశారు అని పోలీసులు నమోదు చేసినటువంటి కేసులు కానీ పోలీసులు నమోదు చేసినటువంటి FIR కాపీ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో మహిళలను అనేక విధాలుగా వేధిస్తున్నాడు. ఎక్కడ పనిచేసినా కానీ అక్కడ ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటున్నాడు అనేటువంటి అంశాలు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన పోలీసులు గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో విచారించారు. తన భార్య స్టేట్మెంటు, తన కుటుంబ సభ్యుల స్టేట్మెంటు, భార్యకు సంబంధించిన వాళ్ళ స్టేట్మెంట్, అందరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత జానకిరామ్ని కూడా పూర్తి స్థాయిలో విచారించారు. మీరు ఏ విధంగా కళ్యాణిని ఇబ్బంది పెట్టారు, ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఎప్పుడెప్పుడు తన మీద దాడి చేశారు, మీరు తనని చంపే ప్రయత్నం చేశారు అని కళ్యాణి చెప్తుంది. దీనిపైన మీ క్లారిటీ ఏందని ఇవన్నీ వివరాలు కూడా జానకిరామ్ని పోలీసులు అడిగి పూర్తి స్థాయిలో అతన్ని కన్ఫెస్ చేసే వరకు వివరాలన్నీ అడిగి పూర్తి డీటెయిల్స్ సేకరించిన తర్వాత ఆయన మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఒక్కసారి FIR నమోదయ్యి 24 గంటల నుంచి 48 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కానీ జైల్లోనే కానీ ఉంటే అది బై డిఫాల్ట్ అతను సస్పెండ్ అవుతారు. సో CDMA అధికారులు ఆయనని సస్పెండ్ చేసినట్లు అధికారులు మనకి అన్అఫీషియల్గా చెప్పడం జరిగింది. దీన్ని చాలా గోప్యంగా ఉంచారు. మరి జాయింట్ కమిషనర్గా ఉన్నందుక, లేకపోతే ఒకవేళ ఆయన పేరు బయటికి తీస్తే మళ్ళీ ఆయన పరువు అంటే బయట ముఖం చూపించుకోలేని పరిస్థితి వస్తుందా అని మరి ఎందుకు భావించారో తెలియదు. కానీ జానకిరామ్ అరెస్ట్ అయినటువంటి విషయము ఇటు కుటుంబ సభ్యులు కానీ, అటు అధికారులు కానీ, CDMA అధికారులు కానీ, GHMC అధికారులు కానీ అందరూ కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఒకసారి ఏదైనా ఎంప్లాయీ మీద కేసు నమోదవుతే ఆ కేసుకి సంబంధించిన ఫైల్ పూర్తి స్థాయిలో ఆయన ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడో ఆ డిపార్ట్మెంట్కి ఆ ఫైల్ పంపుతారు. ఆ ఫైల్ పంపిన తర్వాత అరెస్ట్ అయితే ఏ సెక్షన్ల కింద అరెస్ట్ అయ్యారో, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, లేకపోతే ఆయన చేసినటువంటి వ్యవహారం ఏంది, ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. కాబట్టి దానికి అనుగుణంగా అధికారులు ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు. సో ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యారు, దాని తర్వాత రిమాండ్ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కాబట్టి ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నట్లు అధికారులు అన్అఫీషియల్గా చెప్తున్నారు. అధికారికంగా కూడా వాళ్ళు చెప్పడానికి ఇష్టపడట్లేదు. సో ఓవరాల్గా మాత్రం వేరే మహిళతో ఉన్నటువంటి అంశాన్ని రెడ్ హ్యాండెడ్గా తన భార్య కళ్యాణి పట్టుకోవడం, తనని చితకబాదడం, దాని తర్వాత ఈ వ్యవహారం మొత్తం పోలీస్ స్టేషన్కి చేరడం, పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని విషయాలు దర్యాప్తు చేసి ఆయన మీద మర్డర్ అటెంప్ట్తో పాటు మహిళలను మెంటల్గా టార్చర్ పెట్టడం, వేధించడం, ఇవన్నీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన జైలుకి పంపారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. జైలు బయటకు వచ్చిన తర్వాత ఆయన మరి దీని మీద క్లారిటీ ఇస్తారా, ఏ విధంగా వ్యవహారం ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సి ఉంది.
రైట్. మరి శ్రవణ్, ఇప్పటికీ తన పైన గృహహింస కేసు కూడా ఉంది. ఒకవైపు భార్య కూడా గృహహింసగా వేధిస్తున్నారని కూడా కేసు నమోదు చేసింది. అంతేకాకుండా అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఉంది. అంతేకాకుండా ఇతర క్రైమ్స్ లో కూడా ఏమైనా పాల్పడ్డా, లేదంటే ఓన్లీ ఇంట్లో అంటే డొమెస్టిక్ వైలెన్స్ కి దీని తరహాలోనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందా? ఇప్పటి వరకు అయితే ఆయన మీద కేవలం డొమెస్టిక్ వైలెన్స్, దాంతోపాటు తన భార్యని చంపే ప్రయత్నం చేశాడు, మెంటల్గా టార్చర్ పెట్టాడు, తనని చీటింగ్ చేశాడు. గతంలో ఫస్ట్ పెళ్లి చేసుకున్న విషయం కూడా కళ్యాణి దగ్గర దాచిపెట్టాడు అనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి అంశం. దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ క్లియర్గా గమనిస్తే తనకు మొదటి పెళ్లి అయింది, ఆ అంశాన్ని కూడా భార్య దగ్గర దాచిపెట్టాడు. ఒకటి, తను 2-3 సార్లు ప్రెగ్నెన్సీ ఫెయిల్ ఉంది. సో ఆ ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవ్వడం, పిల్లలు కనకపోవడం వల్ల తనని మెంటల్గా చాలా ఇబ్బంది పెట్టాడు అనేది ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు నమోదు చేసినటువంటి అంశం. దాని తర్వాత తనను థ్రెటనింగ్ చేశాడు, తనని చంపే ప్రయత్నం చేశాడు. అందుకే ఇవన్నీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. సో ఇతర అంశాలు ఏవి అంటే ఆయన అనేక సార్లు అవినీతికి పాల్పడ్డారు, లేకపోతే డబ్బులు తీసుకున్నాడు, లేకపోతే ఇతర అంశాలు ఏవి కూడా ఈ ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేయలేదు. కానీ కేవలం తన భార్యని చంపే ప్రయత్నం చేశాడు, తన భార్యని మెంటల్ టార్చర్ పెట్టే ప్రయత్నం చేశాడు, అనేక సార్లు ప్రెగ్నెన్సీ కాలేకపోయింది, పిల్లలు కనలేకపోయింది. సో దాంతో తనతో పాటు తన భార్య, తన కుటుంబ సభ్యులందరూ కలిసి తన భార్యను వేధించారు అని తన భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జానకిరామ్ పైన కేసు నమోదు చేసి వివిధ సెక్షన్ల కింద ప్రస్తుతం ఆయనని జైలుకి పంపారు. For the information, Shravan.
ఎస్ అయితే చూసారు కదా డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకి రామ్ అయితే ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసి ఇప్పుడు చెంచల్గూడ జైలుకు కూడా తరలించారు పోలీసులు. మరోవైపు జానకి రామ్ పై సస్పెన్షన్ వేటు కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అరెస్ట్ చేసిన అంశంపై చాలా గోప్యంగా కూడా ఆ ఫ్యామిలీ వ్యవహరించిందని చెప్పుకోవాలి. అటుపక్క పోలీసులు మరి ఇటుపక్క కుటుంబ సభ్యులు కూడా చాలా గోప్యతను మెయింటైన్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే 2 రోజుల నుండి జైల్లో ఉండడం ఎవరికీ తెలియలేదు. అండ్ 2 రోజుల నుంచి జైలుగా ఉండడంగా జిహెచ్ఎంసీ ఎంప్లాయీ అయిన జానకి రామ్ పై ఆటోమేటిక్ అంటే బై డిఫాల్ట్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ జైలుకి వెళ్ళినట్టు తెలిస్తే సస్పెన్షన్ అనేది డైరెక్ట్ గా అయిపోతుంది. సో డైరెక్ట్ గా సస్పెండ్ కూడా అయిపోయాడు జానకి రామ్. మరి భార్య ఇచ్చిన ఫిర్యాదుతోనే అరెస్ట్ చేశారని కూడా వారాసి కూడా పోలీసులు చెప్పారు. తనని వదిలేసి మరో అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వైనం అయితే మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం జానకి రామ్ పైన అయితే అటెంప్ట్ టు మర్డర్ మరియు గృహహింస సెక్షన్ల కింద అయితే జానకి రామ్ అరెస్ట్ అయ్యాడు. దాని తర్వాత పోలీసుల విచారణ అనంతరం అసలు నిజ నిజాలు ఏంటని బయటపడాల్సింది ఉంది.